జీవితంలో కలవరాలు ప్రారంభమవుతాయి. తాపీగా సాగుతున్నటువంటి ప్రయాణం, సుఖంగా రేవు దరికి చేరవలసినటువంటి ప్రయాణం, గమ్యానికి సురక్షితంగా చేరవలసినటువంటి ప్రయాణం మధ్యలోనే అవకతవకల చేత, ఆటంకాల చేత, ఇబ్బందుల చేత నావ ఏం చేయబడుతుంది? ఇప్పుడు అల్లల్లాడిపోతుందంట. అర్థమవుతుందా? వినబడుతుందా? అవిధేయత అనే పాపం ఎవరి జీవితంలో ఉంటుందో, ఎవరి మనస్సులో ఉంటుందో, వారి జీవితంలోనికి, వారిని బట్టి వారి కుటుంబంలోనికి, వారిని బట్టి వారి యొక్క సంతానం మీదకి దేవుడు కలవరాలు తీసుకువస్తాడు. జీవితం ఇప్పుడు ఏమైతే తెలుసా? గందరగోళంగా మార్చబడిద్ది. కుటుంబ వ్యవస్థ ఎలా మార్చబడితే తెలుసా? కలవరాల చేత, కన్నీళ్ళ చేత నడిపించబడిద్ది. ఎందుకయ్యా ఈ అవకతవకలు? ఎందుకయ్యా ఈ కలవరాలంటే? ఒక్కని అవిధేయత కుటుంబానికి తీరని నష్టం.